పిచ్చి పీక్స్కు ఓటమి జీర్ణించుకోలేకపోతున్న గులాబీ బ్యాచ్ 9.5 ఏళ్లుగా ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ పాలన తాజాగా ప్రజల వద్దకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు దిశగా అడుగులు తట్టుకోలేకపోతున్న కేటీఆర్ హరీష్ రావు 100 రోజుల సమయం ఇస్తామన్న మాట గాలికి లోక్సభ కోడ్ రాకముందే హామీలు అమలు చేయాలన్న హరీష్ 420 హామీల పేరుతో బుక్లెట్ రిలీజ్ చేసిన కేటీఆర్ కొత్త ప్రభుత్వం వచ్చి నెల కాకముందే ఇంత అసహనమా చర్చనీయాంశంగా బీఆర్ఎస్ నేతల తీరు అంటూ ఒకరిని చూస్తాను. అంటే ఇక బీఆర్ఎస్ పార్టీని ఎవరో ముంచాల్సిన అవసరం లేదు, వీళ్ళిద్దరు బాబామలు ఇద్దరే ఇక ఇంకా కంప్లీట్గా ముంచేసి ఇక కేసీఆర్ను రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఎంత అహంకారం అంటే ఇద్దరికి, ఒకరేమో బీజేపీ కోసం పనిచేస్తారు, ఈయననేమో అహంభావి. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరేమో బయటికేమో ఆడ కత్తులు మిరియాలు నూరుతారు, బయటికి వచ్చినప్పుడేమో ప్రెస్ ముందు పబ్లిక్ ముందేమో ఇట్లాంటి గుసగుసలు మాట్లాడుతూ అది చేస్తూ ఉంటారు. తెలుసు ఈయన జాతకం తెలుసు, ఈయన చరిత్ర తెలుసు, అన్నీ తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ముంచిందే ఇగో బాబామరులు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరు కలిసే ఈరోజు పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక నెల రోజులు కాలే అప్పుడే ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఒక మంత్రి మొన్న ఏం ట్వీట్ పెట్టిండో, ఆయన మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఏమన్నా 32 యూట్యూబ్ ఛానల్ ఓడిపోయానని చెప్పేసి చాలా చిల్లర ట్వీట్ పెట్టిండు. సిగ్గుండాలే, ఒక 32 యూట్యూబ్ ఛానళ్ళు ఈరోజు ఉంటే ఈరోజు ప్రభుత్వం మార్చొచ్చు అని చెప్తున్నావా? ఎంత అహంభావం ఇది, ఎంత చిల్లరతనం అంటే చాలా చిల్లరతనం అది. మీ అహంకారం వల్ల కదా ఓడిపోయింది, మీ ఒత్తిళ్ళ వల్ల కదా ఓడిపోయింది, మీ నిర్బంధాల వల్ల కదా ఓడిపోయింది, మీరు చేసినటువంటి స్ట్రాటజీ సారిగా లేకనే కదా ఓడిపోయింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే కారణం ఎందుకు ఉన్నదంటే వీళ్ళిద్దరు వ్యవహారశైలి వల్లనే. వాస్తవం చెప్పాలంటే పిచ్చి పీక్స్కు ఓటమి జీర్ణించుకోలేకపోతున్న గులాబీ బ్యాచ్ 9.5 ఏళ్లుగా ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ పాలన తాజాగా ప్రజల వద్దకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు దిశగా అడుగులు తట్టుకోలేకపోతున్న కేటీఆర్ హరీష్ రావు 100 రోజుల సమయం ఇస్తామన్న మాట గాలికి లోక్సభ కోడ్ రాకముందే హామీలు అమలు చేయాలన్న హరీష్ 420 హామీల పేరుతో బుక్లెట్ రిలీజ్ చేసిన కేటీఆర్ కొత్త ప్రభుత్వం వచ్చి నెల కాకముందే ఇంత అసహనమా చర్చనీయాంశంగా బీఆర్ఎస్ నేతల తీరు అంటూ ఒకరిని చూస్తాను. అంటే ఇక బీఆర్ఎస్ పార్టీని ఎవరో ముంచాల్సిన అవసరం లేదు, వీళ్ళిద్దరు బాబామలు ఇద్దరే ఇక ఇంకా కంప్లీట్గా ముంచేసి ఇక కేసీఆర్ను రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఎంత అహంకారం అంటే ఇద్దరికి, ఒకరేమో బీజేపీ కోసం పనిచేస్తారు, ఈయననేమో అహంభావి. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరేమో బయటికేమో ఆడ కత్తులు మిరియాలు నూరుతారు, బయటికి వచ్చినప్పుడేమో ప్రెస్ ముందు పబ్లిక్ ముందేమో ఇట్లాంటి గుసగుసలు మాట్లాడుతూ అది చేస్తూ ఉంటారు. తెలుసు ఈయన జాతకం తెలుసు, ఈయన చరిత్ర తెలుసు, అన్నీ తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ముంచిందే ఇగో బాబామరులు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరు కలిసే ఈరోజు పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక నెల రోజులు కాలే అప్పుడే ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఒక మంత్రి మొన్న ఏం ట్వీట్ పెట్టిండో, ఆయన మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఏమన్నా 32 యూట్యూబ్ ఛానల్ ఓడిపోయానని చెప్పేసి చాలా చిల్లర ట్వీట్ పెట్టిండు. సిగ్గుండాలే, ఒక 32 యూట్యూబ్ ఛానళ్ళు ఈరోజు ఉంటే ఈరోజు ప్రభుత్వం మార్చొచ్చు అని చెప్తున్నావా? ఎంత అహంభావం ఇది, ఎంత చిల్లరతనం అంటే చాలా చిల్లరతనం అది. మీ అహంకారం వల్ల కదా ఓడిపోయింది, మీ ఒత్తిళ్ళ వల్ల కదా ఓడిపోయింది, మీ నిర్బంధాల వల్ల కదా ఓడిపోయింది, మీరు చేసినటువంటి స్ట్రాటజీ సారిగా లేకనే కదా ఓడిపోయింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే కారణం ఎందుకు ఉన్నదంటే వీళ్ళిద్దరు వ్యవహారశైలి వల్లనే. వాస్తవం చెప్పాలంటే